అజ్ఞానం అనే నిద్రలో మునిగి ఉన్న వారిని సమయానికి మేలుకొలిపే గురు జ్ఞానామృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురు శరణాలలో శరణాగతులవ్వండి. విహితా విహితాలను తెలిసిన వారు గురువు ఒక్కరే. అహంభావంతో కించిదిగ్నుడైన జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞుడైన శివుడు ఇద్దరూ ఒక్కటే అన్న అభేద భావాన్ని కలిగించేవారు ఒక్క గురువే. అజ్ఞానం అనే ఉపాధితో ఉన్న ఆత్మ జీవుడు, మాయోపాధితో ఉన్న ఆత్మ శివుడు. ఈ రెంటిలోని భేదభావాన్ని తొలగించగల సమర్థులు ఒక్క గురువే. మనసు సంకల్ప వికల్పాల ఆధీనంలో ఉంటుంది. దాన్ని సాయి చరణాల యందు సమర్పించండి. అప్పటి నుండి మనసులో స్ఫురించిన కార్యాల యొక్క కర్తృత్వం గురువుదే. అట్లే కర్మలను చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిరభిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ ఇది నేను చేస్తాను అని ఏకాస్త గర్వం ఉన్న దాని ఫలితం తక్షణం కనిపిస్తుంది. స్వస్తి శ్రీ భక్త హేమడ్పంతి విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో 27వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.